ఈ వీడియోలో మెయిన్గా మనం అన్యాయం జరిగిన వాళ్ళు న్యాయం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది సొల్యూషన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి ఈపాటికే ఒక ఐడియా ఉంటుందండి. నా హిస్టరీ వీడియోస్ కానీ లేదా లోకల్గా ఉన్న సమస్యల మీద నా ఒపీనియన్ కానీ నేను ఎలాగ ప్రతి వీడియోలో మీ ముందు పెడుతున్నాను అన్నది. నా వీడియోస్ వచ్చి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఎవరికైనా, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ ఎవరికైనా ఒక రివిజన్ కింద ఉపయోగపడుతుందండి. అలాగే లోకల్ సమస్యల మీద వాళ్ళు ఎస్ఏ రాయడానికి కానీ, మెయిన్స్లోకి కానీ, వాళ్ళకి అవుట్ ఆఫ్ ది బౌండ్ ఐడియాస్ కానీ లేదా కొత్తగా ఎలా ఆలోచించాలని కానీ, ఏ విధంగా టాపిక్ని ఎలాబరేట్ చేయొచ్చు అన్నది అర్థమవుతుంది. అంతేకాకుండా ఒక నార్మల్ సిటిజన్గా సొసైటీ మీద, అంటే సమాజంలో ఉన్న సమస్యల మీద కానీ, సమాజంలో జరుగుతున్న విషయాల మీద కానీ ఒక ఒపీనియన్ కానీ లేదా మనకంటూ ఒక అండర్స్టాండింగ్ కానీ రావడానికి నా వీడియోస్కి ఉపయోగపడతాయండి. సో హిస్టరీలో ఉన్న నా వీడియోస్ కానీ లేదా సమాజంలో లోకల్గా ఉన్న సమస్యల మీద నా ఒపీనియన్ కానీ నా వీడియోస్లో మెయిన్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నా ఒపీనియన్స్ అంటే యాజ్ ఏ ఫస్ట్ పర్సన్గా నా ఎక్స్పీరియన్స్ని మీతో ప్రతి వీడియోలో ఒక్కొక్క విషయంలో షేర్ చేసుకుంటున్నానండి. ఉదాహరణకి 2020లో నేను కరోనా టైంలో యూఎస్ నుంచి ఇండియాకి కంప్లీట్గా మూవ్ అయిపోయానండి. ఆ టైంలో నేను మా లోకల్ రాజమండ్రిలో ప్రకాష్ నగర్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ వాళ్ళని ఎడిషన్ షీట్స్ అడిగి ఒక 10 pages కంప్లైంట్ రాసి ఇచ్చాను అనమాట. అప్పుడు అక్కడ ఉన్న రైటర్ కానీ, అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానీ, కంప్లైంట్ రాస్తున్నావా లేదా ఎస్ఐ రాస్తున్నావా, ఒక పేజీలో రాయొచ్చు కదా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. తర్వాత అదే రోజు అదే పోలీస్ స్టేషన్లో నాకు అన్యాయం జరిగినప్పుడు నా ఫోన్తో అది వీడియో తీశానండి. అప్పుడు ఒక కానిస్టేబుల్ నా ఫోన్ లాక్కుని ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ని నేను వీడియో తీస్తున్నట్టు నా మీద మరో కేసు ఫైల్ చేశారు. సో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ, పోలీస్ వాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూస్తే లాస్ట్లో మీకు మఫ్కీలో ఉన్న పోలీస్ వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, అండ్ పోలీస్ వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి అన్న, అలాగే మన చుట్టూనే నార్మల్ పీపుల్ లాగా మనతో పాటు తిరిగే మఫ్కీలో ఉన్న పోలీస్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుందండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే తప్పు చేస్తే దానికంటూ రిపర్కషన్స్ ఉంటాయండి, అంటే పరిణామాలు అనమాట. సో అవి తీవ్ర పరిణామాలు ఉండొచ్చు, నార్మల్గా పరిణామాలు కూడా ఉండొచ్చండి. అది 2024లో కుల సమీకరణాల ద్వారా కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన కరెంట్ ప్రభుత్వం కానీ, లేదా రీసెంట్గా జరుగుతున్న మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ కానీ, ఎవరైతే బాధ్యులు ఉంటారో, ఎవరైతే డెమోక్రసీని అపహాస్యం చేసి కుల రాజకీయాల ద్వారా అధికారాన్ని చేపట్టారో, ఎప్పుడైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కొంచెం లేట్ అయినా సరే ధర్మం న్యాయం గెలుస్తుందండి. మొదటి సమస్య నేను మాట్లాడేది ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఫుడ్ వెజిటబుల్స్ అండి. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ గ్రెయిన్స్, బియ్యం, పిండి, గింజలు, వీటిని పశువులకి మేత కింద వేస్తారండి. కానీ పొలిటీషియన్స్ కొంతమంది వాళ్ళ లబ్ధి కోసం అన్నదానాల కింద జనాలకి, పేదవాళ్ళకి పెడుతున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా వాళ్ళ నుంచి అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందండి. అలాగే ఎక్కువ మంది పేషెంట్లు పెరగడం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క సిస్టమ్ని బ్రేక్ చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నిస్తారండి. దీనికి సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లు మాత్రమే మనం ఈ ఫుడ్ సప్లైకి యూజ్ చేయాలండి. బయట ఎలాంటి అన్నదానాలు చేయనివ్వకుండా త్రూ అన్నా క్యాంటీన్ ద్వారా ఎవరైతే ఫుడ్ సప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ మాత్రమే ఫుడ్ డొనేషన్ చేయాలండి. మనకి ప్యాక్ చేసిన ఫుడ్ మీద ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నెంబర్ మరియు వాళ్ళ సీల్ ఉంటుందండి. బట్ ఇలాగ అవుట్ సైడ్ అన్హైజీన్ ఫుడ్ ఏదైతే పరిశుభ్రత లేని ప్రాంతాల్లో మనకి ఫుడ్ని జస్ట్ కంటైనర్లో పెట్టి మనకి అన్నదానం చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ఎక్కువ రోగాలు, తెలియని రోగాలు ప్రబలి ఎక్కువ మంది అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుందండి. ఇక్కడ పేదవాళ్ళే కాకుండా పేదవాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా అవి అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందన్నమాట. రెండవ సమస్య నేను మాట్లాడేది ఆక్వా ఫుడ్ అండి. ఏదైతే చేపల పెంపకం, ఏదైతే రొయ్యల పెంపకాలు మన ఈస్ట్ గోదావరి సైడ్, వెస్ట్ గోదావరి సైడ్ ఎక్కువ ఉంటుందో ఈ వీళ్ళు అనమాట. ఎవరైతే ఈ ఆక్వా ఫుడ్ సెక్టర్ అయినా రొయ్యలు కానీ చేపల పెంపకాలు చేస్తూ ఉంటారో వాళ్ళని ఆర్థికంగా నష్టం కలిగించడం చాలా సులభం అండి. మనం ఇప్పుడున్న డ్రోన్ సెక్టర్ యూజ్ చేసి ఆ చేపల చెరువుల్లో, ఆ రొయ్యల చెరువుల్లో కనుక కొంచెం ఏదైనా పదార్థాన్ని జల్లినట్లయితే ఆ చేపలన్నీ చచ్చిపోతాయండి. ఆ విధంగా వాళ్ళు నచ్చిన వాళ్ళైనా సరే, వాళ్ళ ప్రత్యర్థులైనా సరే వాళ్ళని ఆర్థికంగా నష్టం కలిగించి వాళ్ళకి పొలిటికల్గా రాకుండా చేయొచ్చు అనమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈ చేపల చెరువుల చుట్టా మీరు కెమెరా అరేంజ్ చేసుకోవాలండి. అంతేకాకుండా ఈ కెమెరాలో వచ్చేదాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ప్యాటర్న్ రికగ్నైజేషన్ యూస్ చేసి ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు అన్నది కంప్లీట్ సర్వైవలెన్స్ పెట్టడం ద్వారా మనం మన బిజినెస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. మార్కెట్లో దొరికే సర్వైవలెన్స్ సిస్టమ్ కన్నా
కంప్లీట్ సాఫ్ట్వేర్తో ఇన్స్టలేషన్ మరియు మీకు లైవ్లో ఫోన్లో చూసుకునే విధంగా కంప్లీట్ లైవ్ స్ట్రీమింగ్ మీకు ప్రొవైడ్ చేస్తామండి. నేను ఆల్రెడీ రాజమండ్రిలో మా ఇంటి దగ్గర ఈ సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టుకున్నానండి. ఇది నేను 24/7 లైవ్ చూడొచ్చు. అలాగే ఏదైనా ఈవెంట్స్ జరిగితే ఆ ఈవెంట్స్ కూడా నేను ఎప్పుడైనా పరిశీలించవచ్చు అనమాట. బయట దొరికే హై కాస్ట్లీ ఎక్విప్మెంట్ కన్నా నా సిస్టమ్ చాలా తక్కువ రేట్ అండి, చాలా ఎకనామికల్ అండ్ సస్టైనబుల్. మీకు గనక ఇలాంటి సర్వైవల్ సిస్టమ్ కావాలంటే నాకు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక లాస్ట్ సమస్య నేను మాట్లాడేది పొలిటీషియన్స్ ఎవరైతే మన ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయడం అండి. సో మన ప్రత్యర్థులు ఎవరు మనకు లేకపోతే మనం ఏకగ్రీవంగా విన్ అవ్వచ్చండి. సో ఇక్కడ మనం మొదట మాట్లాడుకున్న 2 సమస్యలు కూడా ఎవరైతే పొలిటికల్గా బలంగా ఉంటారో వాళ్ళు అన్నదానాలు అవి చేసి వాళ్ళని అనారోగ్యానికి గురి చేసి ఎప్పుడు సమస్యలతో బాధపడేలాగా వాళ్ళ ఇళ్లల్లో ఎప్పుడు హ్యాపీనెస్ లేకుండా చేస్తారండి. దీని ద్వారా ఎప్పుడు వాళ్ళ కనుసంధానంలో వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేలాగా వాళ్ళ కిందే ఉండేలాగా చూసుకుంటారు. రెండో సమస్యలో నేను మాట్లాడింది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా ఆక్వా ఫుడ్ సెక్టార్లో బిజినెస్ చేసే విధంగా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి చూపించి మీకున్న మంచి మంచి పొలాలని ఇలాగా చేపల చెరువుల కింద తవ్వించేలా చేస్తారండి. ఈ చేపల చెరువుల కింద తయారు చేసే వాళ్ళు వాళ్ళ మనుషులే, ఆ చేపల చెరువుల్లో మనకి ఇనీషియల్గా మ్యాథ్ ఇచ్చేది వాళ్ళ మనుషులే. ఈ విధంగా మనం ఆ బిజినెస్లోకి వెళ్ళడానికి కావాల్సిన సప్లై చైన్ మేనేజ్మెంట్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఆ తర్వాత ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాళ్ళే పొలిటికల్గా వాళ్ళకి అపోజ్ అవుతున్నారని తెలిస్తే ఆ బిజినెస్ని నాశనం చేసేది కూడా వాళ్ళేనండి. సో నువ్వు గనక మంచి ఫుడ్ తింటూ నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటూ వాళ్ళు వేలు పెట్టలేని బిజినెస్లో కనుక నువ్వు ఎదుగుతున్నట్లయితే నిన్ను చివరగా చేసేది పాయిజన్ ఇచ్చి చంపేయడం అండి. ఇక్కడ ఏ పొలిటీషియన్కైనా వల్నరబుల్ ప్లేసెస్ ఉంటాయండి, అంటే మనం ఎక్కువగా తాకే ప్లేసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తలుపు గడ కానీ లేదా కార్ హ్యాండిల్ కానీ మనం పట్టుకునే మైక్ కానీ ఈ విధంగా చాలా వస్తువులు మనం టార్గెట్ చేసే పొలిటీషియన్కి అతి దగ్గరగా వెళ్తాయండి. వీటిల్లో ఏదో ఒకటి యూజ్ చేసి టార్గెట్ చేయాలనుకుని పొజిషన్ని పాయిజన్ ఇచ్చి చంపేస్తూ ఉంటారండి. అందుకే ఎంత సర్వైలెన్స్ ఉన్నా, ఎంత కెమెరా సిస్టమ్ ఉన్నా సరే, ఎంత ఆన్లైన్ స్ట్రీమింగ్ ఉన్నా సరే మన వంతుగా మనం అప్రమత్తంగా ఉండాలండి. ఏ వస్తువును తాకినా సరే ఆ చేతిని మన నోటి మరియు కళ్ళల్లో పెట్టుకోకూడదు. వెంటనే వాష్ చేసుకోవడమో లేదా కడుక్కోవడమో చేసుకుంటూ ఉండాలన్నమాట. వీడియో ముగించే ముందు మఫ్కీలో ఉన్న పోలీసులని ఎలా గుర్తుపెట్టాలని చెప్పి ఒక టిప్ ఇస్తా అన్నాను కదండి. అదేంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు క్లీన్ షేవ్ చేసుకుంటారండి, వాళ్ళు గడ్డం పెంచరనమాట. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా క్లీన్ షేవ్తో ఎప్పుడు ఉన్నట్లయితే వాళ్ళ మీద కన్నేసి ఉంచండి. ఎందుకంటే వాళ్ళు మఫ్కీలో ఉన్న పోలీసులు అయి ఉండొచ్చు, లేదా మీ మీద నిఘా వేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా అయి ఉండొచ్చండి. ఈ వీడియోకి మరింతేనండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.